గురువుగారు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని భగవద్గీత చెప్తుంది. మరి మనల్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎటువంటి ప్రతిజ్ఞ చేశాడు? ప్రతిజ్ఞ నిజంగా చెప్పాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అనేక దివ్యమైన వాక్యాల్లో ఇది ఒకటమ్మా. ఉద్ధరేత్ ఆత్మనాత్మాను, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అంటే ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని. ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా నిగూఢమైనటువంటి వాక్యం. ఇందులో మీరు ఒకటి అన్నారు, ప్రతిజ్ఞ ఏమిటి అని. మరి ప్రతిజ్ఞ ఏం చేశారు అంటే, భగవంతుడు ఎవరైతే ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటారో, ఎవరైతే నిజంగా పరమాత్ముడు సర్వస్వం అనేటువంటి ఒక భావనలో ఉంటారో, నేను కేవలం నిమిత్త మాత్రుని అనేటువంటి ఒక అనుభవంలో ఉంటారో, వాళ్ళ విషయంలో అపారమైనటువంటి కరుణతో ఉంటాను. అలాగే మనం ఆ ప్రతిజ్ఞ కూడా చూడాలి, ఎందుకంటే చాలా దివ్యమైన ప్రతిజ్ఞ ఉందమ్మా. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అన్నాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇది నిజంగా ప్రపంచ సాహిత్యంలోనే ఇంత గొప్ప వాక్యం లేదు అని నేను భావిస్తాను. ఎందుకంటే భగవంతుడు భక్తుని విషయంలో ఎంత అద్భుతమైన వాక్యం చెప్పాడు అంటే, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తునికి వినాశం ఉండదు అని చెప్పాడమ్మా. ఎవరైతే కేవలం నా యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళ యొక్క సంపూర్ణమైన సకలమైనటువంటి విధానాల్ని, సకలమైనటువంటి విషయాల్ని నేను చూసుకుంటాను. తల్లి ఒడిలో ఉన్న పాపాయికి భయం ఉంటుందా? బాధ ఉంటుందా? దిగులు ఉంటుందా? సంకోచం ఉంటుందా? ఎంత చక్కగా నిద్రపోతుంది చూసారా. ఒక చిన్న పాప తల్లి ఒడిలో ఎంత హాయిగా పడుకుంటుందంటే, ఈ ప్రపంచంలో మనం ఎంత విలాసవంతమైనటువంటి భవనాలు కట్టించినా మనకు అటువంటి నిద్ర రాదు. ఎందుకంటే తల్లి ఒడి అంత గొప్పది. అలాగే మాతృ ఒడి ఎంత గొప్పదో పరమాత్మని సన్నిధి కూడా అంతే గొప్పది. ఆ పరమాత్మనితో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో జీవితం మారిపోతుంది. అసలు జీవితంలో దైన్యం అనేటువంటిది ఉండదు. మనం ఏ క్షణం ఎటువంటి విపత్కర పరిస్థితులు అనేవి ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి కూడా ఉంటాయి. మనం వ్యక్తం చేసే జీవులం మానవులం, వ్యక్తం చేయని జీవులు కూడా అనేక ఉన్నాయి. కానీ అటువంటి వ్యక్తం చేయలేని జీవులు అవి వాటి రూపంలో వ్యక్తం చేసిన గజేంద్రుని లాంటి వాడిని కూడా కాపాడినాడు మన ప్రభు. ఆయన గజేంద్రుడికి మనలాగా స్తవం చేయలేడు, కానీ తన రూపంలో ఆయన ఎప్పుడైతే వ్యక్తం చేశాడో పరమాత్ముడు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం వ్యక్తం చేయగలిగిన వాళ్ళం. కాబట్టి పరమాత్మతో ఎప్పుడైతే మనం అనునిత్యము ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటామో, ఆయన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన కలిగి ఉంటామో, ఇక నిజంగా చెప్పాలి అంటే జీవితం ఆ క్షణం నుండి దివ్యాతి దివ్యంగా ఉంటుంది. అసలు ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా ఈనాడు కూడా మనం ఏదో యుగధర్మం మారింది కాబట్టి ఈ కలియుగంలో ఇవన్నీ సాధ్యం కాదు అనుకోవడం అది భ్రమ. నిజంగా చెప్పాలి అంటే యుగాలు మన కల్పితాలు. మహర్షులు మనకు కాలాన్ని నిర్ణయించడానికి ఏర్పరిచినటువంటి అవధులే, కానీ అవి నిజంగా అక్కడ ఉన్నవి కాదు. ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ఈనాటికి కూడా మనం ఆ భగవంతుని నిత్యం భగవంతునితో అనుసంధానం కావచ్చు అయ్యే వ్యవస్థ ఆయన ఏర్పాటు చేశాడు. కేవలం మనం రకరకాల కారణాల చేత మనం అనుసంధానం కాకుండా వాటికి అనేక కారణాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ నిజంగా లేవమ్మా. భగవంతునితో ఈ క్షణం కూడా మనం అనుసంధానం కావచ్చు. సర్వాంతర్యామి ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్టు ఆయన సర్వము ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఈ చూసే వాళ్ళల్లో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో కూడా ఆయన నిండి ఉన్నాడు. కాబట్టి పూర్ణ రూపంతో పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. కాబట్టి పరమాత్మ లేనటువంటి స్థానం సంస్థానం లేదు. కాబట్టి అనునిత్యం మనం చేయవలసింది ఏమిటి అంటే పరమాత్మని యొక్క ధ్యానం. అదొక్కటే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది.